కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నరేంద్ర మోదీ సహకారంతో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొనియాడారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని నెలవల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం కావస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ రోజు మనం సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కూటమి నాయకులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క 1 సంవత్సరం ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం 10,50,000 కోట్ల రూపాయలు అప్పుల్ని తీసుకెళ్లి మరి అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతో మరి 10,50,000 కోట్లకి వడ్డీ కడుతూ మరి రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమ కార్యక్రమాల కుంటు పన్నకుండా ముందుకు తీసుకెళ్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మనం చేస్తున్నాం. ఇంత ముందు తెలియజేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ మన దేశంలో, మన రాష్ట్రంలో, అదేవిధంగా కేంద్రంలో ఉంది. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో పోలవరానికి కానీ, అదేవిధంగా రాజధానికి కానీ అన్ని విధాలు ఆయన చేయూతనిస్తూ చంద్రబాబు నాయుడు గారిని వెన్నుదట్టి ముందుకు పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నాయకత్వాన్ని బలపరచాలి. అదేవిధంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని మీరందరూ అభిమానించి, ప్రేమించి మరి పోరాడి ఆమెని 2024 ఎన్నికల్లో గెలిపించారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మకం లేదు, సూలూరుపేట నియోజకవర్గం మనం గెలుస్తున్నామంటే ఎప్పుడో ఎట్లా 63,000తో వాళ్ళు గెలుస్తారా, జరుగుతుందా అని చెప్పని ఆయనకు అనుమానం వచ్చింది. కానీ ఆయన అనుమానాన్ని పక్కన పెట్టి మన కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి మరి 63,000 పక్కన పెట్టి 1,00,000 ఓట్లు తీసుకొచ్చి 30,000 అది సూలూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క కష్టం, కార్యకర్తల యొక్క బలం, నాయకుల యొక్క కృషి అని చెప్పని కూడా మనం చేస్తాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.